పరమశివుడి తాండవాన్ని ఇప్పటి వరకు మనం సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ చూస్తుంటాం. తాండవ స్తోత్రం వింటూ శివ తాండవాన్ని చూస్తుంటే మన శరీరం పులకరించిపోతుంటుంది. కొంతమంది ఆ శివుడి ఆనంద తాండవంలో మునిగిపోయి ఈ లోకాన్నే మర్చిపోతుంటారు. అంత గొప్ప శివతాండవ భంగిమను ఒక సూక్ష్మ కళాకారుడు చిన్న పెన్సిల్ పైన నిలబెట్టేశాడు. 18 మిల్లీమీటర్ల పరమశివుణ్ణి పెన్సిల్ పై చెక్కాడు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నక్కపల్లి మండలం చిన్నతొడ్డిగల్లు గ్రామానికి చెందిన ఈ కుర్రాడికి చిన్నతనం నుంచే బొమ్మలు వేయడం అలవాటుగా మారింది. టీనేజ్ వచ్చేసరికి తనంతట తానే సూక్ష్మ కళాకారుడిగా మారాడు. పెన్సిల్ మొనపైన అతి సూక్ష్మ ఆకారాలను ఆవిష్కరించి అందరితో ఔరా అనిపించుకున్నాడు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ని పంటి పుల్లపై చెక్కి 19 ఏళ్ల వయసులోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివిన వెంకటేష్ అనంతరం యుఎస్ వెళ్ళి అక్కడ న్యూయార్క్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం చికాగోలో జాబ్ చేస్తున్నాడు. యుఎస్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను వదిలిపెట్టకుండా ప్రతి పండుగకు ప్రత్యేకంగా పెన్సిల్పై కళాఖండాలను రూపొందిస్తున్నాడు వెంకటేష్. నేడు మహాశివరాత్రిని పురస్కరించుకొని చార్కోల్ పెన్సిల్పై 18 మిల్లీమీటర్ల పొడవు, 8 మిల్లీమీటర్ల వెడల్పుతో తాండవం చేస్తున్న పరమశివుడి ఆకారాన్ని చెక్కాడు. ఈ మైక్రో ఆర్ట్ను రూపొందించడానికి వెంకటేష్కి 10 గంటల సమయం పట్టిందట. సాధారణంగా మనం 10 100 అడుగుల్లో శివయ్య విగ్రహాలను చూసుంటాం. కానీ కేవలం 18 మిల్లీమీటర్ల ఎత్తులో పెన్సిల్పై ఈ శివయ్య భలే ఉన్నాడు కదా. మహాశివరాత్రిని పురస్కరించుకొని నేను ఈ యొక్క పెన్సిల్ ముళ్ళు పైన శివతాండవాన్ని ఆర్ట్ చేయడం జరిగింది. నాకు ఈ ఆర్ట్ చేయడానికి 10 గంటల సమయం పట్టింది. సో దీని వెడల్పు 8 మిల్లీమీటర్లు, పొడవు 18 మిల్లీమీటర్లు ఎంఎం చేశాను. సో ముందుగా అందరికీ నా యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు.